హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్. మరి మనకు ఏపీ హైకోర్టు యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటిది జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి అన్ని రకాల పోస్టులు రిలీజ్ చేశారు. ఫైనల్ సెలక్షన్స్ మరి అదే మాదిరిగా టైపిస్టు, కాపీస్టు మరియు డ్రైవర్ వీళ్ళకు మాత్రం స్కిల్ టెస్ట్ ఉంటుంది. మరి ఆ స్కిల్ టెస్ట్ వివరాలు అదే మాదిరిగా మరి రిజల్ట్ ఇచ్చినప్పుడు చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సెకండ్ లిస్ట్ ఉంటుందా, వెయిటింగ్ లిస్ట్ ఉంటుందా, ఒకే అభ్యర్థి 3 లేదా 4 జిల్లాల్లో క్వాలిఫై కావడం జరిగింది. మరి ఆ పోస్ట్ ఒకరే జాయిన్ అవుతారు. మరి మిగతా పోస్ట్ పరిస్థితి ఏంటి, మరి స్పోర్ట్స్ కోటా గురించి ఎక్కడ కూడా చెప్పలేదు, దానికి పరిస్థితి ఏంటి, మరి స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక పెద్ద అప్డేట్తో మనకు అఫీషియల్ వెబ్సైట్లో మరి ఉంచడం జరిగింది. ఒకసారి దాన్ని చూస్తాం. మరి దీంట్లో అన్ని అప్డేట్స్ మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో 1 by 1 నేను మీకు క్లియర్ చేస్తాను. బట్ అయితే ఎవరైతే క్వాలిఫై అయ్యారో చాలామంది మిత్రులందరూ కాల్ చేస్తున్నారు, సార్ మీ యొక్క టెస్ట్ సిరీస్ వల్ల మేము క్వాలిఫై కావడం జరిగింది, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తూ మనకంతా కాల్ చేస్తున్నారు. సో అందరికీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఇక జాబ్స్ అన్నింటికి వాళ్ళందరూ కూడా పేరున మీకు అందరికీ హార్టీ కంగ్రాచులేషన్ తెలుపుకుంటున్నాం. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దీని పరంగా మీరు సింపుల్గా మనకు 8688080802కి ఇది మన యొక్క టర్నింగ్ పాయింట్ నెంబర్, దీనికి కాల్ చేయొచ్చు. లేదా దీనికి మీరు కంపల్సరీగా మీరు జాయిన్ కావాలనుకుంటే యాడ్ మీ లేదా జాయిన్ మీ కోర్ట్ జాబ్స్ అని మీ వాట్సాప్ నెంబర్ నుంచి మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. సో దీన్ని రేపు కల్లా మీకు మేము యాడ్ చేస్తాం. సో దీంట్లో మనకేం బెనిఫిట్, మీరు దీంట్లో జాయిన్ అయితే మీకేం బెనిఫిట్ అంటే దీంట్లో జాయిన్ కావడం వల్ల మీకు స్కిల్ టెస్ట్ అప్డేట్స్ ఇస్తాం. ఇక స్కిల్ టెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఏమంటే మరి మనకి ఎప్పుడు ఉంటుంది, ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు అప్డేట్స్ ఉంటుంది. అదే మాదిరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు మనకు మిస్ కాకోకుండా మీకు ప్రతి డౌట్ను కూడా మనం ఇక్కడ చర్చించుకుంటాం. అదే మాదిరిగా దాంతోపాటుగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు మనకు ఈ యొక్క నెంబర్ కాల్ చేయొచ్చు, వ్యాలిడ్గా ఉన్నట్టు దానికి. లేదంటే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా మీరు లింక్ ఉంటుంది, లిస్ట్ అంతా కూడా. సో దానికి సంబంధించిన ఒక మెసేజ్ కూడా మీరు పెట్టచ్చు అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్. మరి దీన్ని ఎట్లా జాయిన్ కావాలంటే మీరు చేయాల్సిందంత పని ఉంటే మీ యొక్క నెంబర్, మీది వాట్సాప్ నెంబర్ నుంచి మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. దానికి పెడితే మీరు ఏం చేయాలంటే యువర్ నేమ్, మీ యొక్క పేరు, మీరు పోస్ట్ నేమ్ అంటే మీరు దేనికి టైపిస్టా, కాపీస్టా, లేకుంటే సబార్డినేట్ ఇది పోస్ట్, అదే మాదిరిగా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇది మెన్షన్ చేస్తూ మనకు కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు మనం అప్డేట్ ఇస్తాం. అదే మాదిరిగా ఇప్పుడు మనకు చాలా వరకు జాబ్స్ ఉండడం జరిగిందండి. సో ఎవరైతే సెలక్షన్ అయినారో మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా వెళ్ళాలనుకున్నా లేదా క్వాలిఫై కాలేని వాళ్ళకు ఇంకోటి ఏమంటే ద బెస్ట్ అవకాశం ఉంటే ఈపీఎఫ్ఓ నుంచి ఎస్ఎస్సీలో జాబ్స్ పడ్డాయి. మంచి శాలరీ 50,000 శాలరీ స్టార్ట్ అవుతుంది. ఎస్ఎస్సీ సీజన్ నోటిఫికేషన్ ఉంది. ఆర్ఆర్బీ టెక్నికల్, నాన్ టెక్నికల్ దాదాపు 3 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇది మీరు ఈ యొక్క సచివాలయ ఉద్యోగాలు రాబోతున్నాయి, గ్రూప్ 2 రాబోతూ ఉంది. మీరు దీంతో పాటుగా 5M క్లబ్లో కూడా జాయిన్ అయిపోండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక 5M క్లబ్లో కూడా జాయిన్ మీ 5M క్లబ్ని పెడితే మీరు ల్యాండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ తరపున మనకి టీం అందరూ కూడా మీకు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పుకుంటా ఉంది. మరి చూద్దాం మరి ఏం అప్డేట్స్ ఇచ్చింది దీంట్లో అంటే జాగ్రత్తగా గమనించండి. సో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటు అమరావతి డేట్ ఈరోజు డేట్ అనమాట ఇది. సో అయితే ఏం చెప్తుంటే ఇక్కడ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ నోటిఫికేషన్స్ మనకు 21/10/2022లో మనకు నోటీస్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫిల్ చేశారు. దేనికంటే ముఖ్యంగా మనకు టెక్నికల్ జాబ్, నాన్ టెక్నికల్ జాబ్స్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్, ఈవెన్ అటెండర్, ఇవన్నీ కూడా ఏమంటే నాన్ టెక్నికల్. మరి టెక్నికల్ జాబ్స్ అయినటువంటివి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డ్రైవర్ లైట్ వెహికల్, ఇవన్నీ కూడా ఏమంటే మనకు నాన్ టెక్నికల్ జాబ్స్ అనమాట. సో ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మరి ఆఫ్టర్ కన్సిడరింగ్ వేరియస్ పారామీటర్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ది నోటిఫికేషన్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆఫ్ ది నాన్ టెక్నికల్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా లిస్ట్ చేయడం జరిగింది. ఇక లిస్ట్ అంతా కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్ పెట్టడం జరిగింది. మనకి టెలిగ్రామ్ ఛానల్ పేరు ఉత్తమ్ రెడ్డి బ్రాకెట్లో టీపీ స్టడీస్ అని ఉంటుందండి. దాంట్లో మొత్తం లిస్ట్ మీకు పెట్టడం జరిగింది. లేదా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కూడా అన్ని రకాల పోస్టులు సెలెక్షన్ లిస్ట్ అంతా కింద డిస్క్రిప్షన్ లింక్ పెడుతున్నారు, అక్కడ మీరు చూసుకోవచ్చు. లేదా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఏపీ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ మీరు చూసుకోవచ్చు. మరి సోఫార్ టెక్నికల్ పోస్ట్ అయినటువంటి స్టెనోగ్రాఫర్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, డ్రైవర్ కానీ వీళ్ళకి ఏం చేశారంటే 1:3లో ఓకే. సో ఒక పోస్ట్కి 3 కాల్ ఫార్ చేయడం జరిగింది. సో రేషియో అనెక్సర్ 7:10 కంటైన్ ద నేమ్స్ ఆఫ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్. వీళ్ళకి లిస్ట్ కూడా కింద పెడుతున్నాను మీకు. ద డేట్స్ ఆఫ్ ది స్కిల్ టెస్ట్ వుడ్ బి అనౌన్స్ లేటర్. అయితే ఇక స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఏం చెప్తున్నా అంటే మీ ఇంకా త్వరలో అనౌన్స్ చేస్తాం చెప్పడం జరుగుతుంది అనమాట. ద రిజల్ట్స్ ఆఫ్ ది ఇవన్నీ కూడా మనకి రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ద లిస్ట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ
చాలామంది మెసేజ్ చేశారు మనకు టర్నింగ్ పాయింట్కు, ఏమంటే సార్ స్పోర్ట్స్ కోటా గురించి చెప్పలేదాడా, అదే మాదిరిగా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఒక వ్యక్తి చాలా పోస్టులు క్వాలిఫై కావడం జరిగింది, మరి సెకండ్ లిస్ట్ ఉంటుందా వెయిట్ లిస్ట్ ఉంటుందా అని చెప్పడం జరిగింది. సో వెయిటింగ్ లిస్ట్ అయితే ఏం లేదు మిత్రులు, డైరెక్ట్గా లిస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఒక్కొక్క వ్యక్తి పేరు ఒక 3-4 జిల్లాలు కూడా ఉంది. సో దానికి కూడా సంబంధించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. సో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఏం చేస్తుంటే హూ సెక్యూర్ ఎలిజిబుల్ మార్క్స్ ఫర్ కన్సిడరేషన్ అండర్ దట్ కేటగిరీ విల్ బి సెంట్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ టు ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నారో వాళ్ళు లిస్టు పెట్టలేదు, కానీ మేము వాళ్ళు వెరిఫై చేయడానికి మేము లిస్టు పంపించాము స్పోర్ట్స్ అథారిటీకి. ఆఫ్టర్ అబ్టైనింగ్ ద ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫ్రమ్ ది శాప్ ద పోస్ట్ అండర్ దిస్ కేటగిరీ వుడ్ బి ఫిల్డ్ అప్. సో మీకు ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకు లిస్టు మేము పంపించాము, వాళ్ళ నుంచి మాకు వచ్చినట్లయితే మాకు అప్పుడు మిమ్మల్ని కాల్ ఫర్ చేస్తామని చెప్తున్నా, ఇక పోస్ట్ కాల్ ఫిల్అప్ చేస్తాం జరుగుతుంది. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఓపెన్ కేటగిరీ సచ్ క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఓసీ క్యాండిడేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ హర్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. హౌవెవర్ సచ్ సెలెక్షన్ ఈజ్ సబ్జెక్ట్ టు ఏజ్ అండ్ అదర్ పారామీటర్స్. ఒకవేళ మీరు ఓసీలో క్వాలిఫై అంటే అప్పుడు స్పోర్ట్స్ కోటా అవసరం లేదు. ఒకవేళ మీరు దీంట్లో క్వాలిఫై కాలేని పక్షంలో మళ్ళీ స్పోర్ట్స్ కోటా కూడా పరిశీలిస్తాం. It is found that many candidates have opted for several posts in several districts and some of them fact got selected for several posts in several districts. అయితే ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత గమనించిందామంటే ఒకే వ్యక్తి ఒకే పోస్టుకు రకరకాల జిల్లాలో క్వాలిఫై అయ్యాడు, జాబ్ వచ్చింది. అదే విధంగా అదే అభ్యర్థి ఒక పోస్ట్ కాకుండా సపోజ్ టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రాఫరు, తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఒకే వ్యక్తి ఒక జిల్లాలో కాకుండా 3-4 జిల్లాలు సెలెక్ట్ అయ్యాడు. అదే మాదిరిగా రకరకాల పోస్టులు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. దాని గురించి ఏం చెప్తున్నారంటే such candidates have to choose their post and district. After joining that post, the candidates will be permitted to change from that post to say to any other only once in the event of being selected to another post. సో మీరైతే మాత్రం ఒక జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి, మరి ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. 20% ఆఫ్ ది పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ నాన్ లోకల్స్ ఫర్ ద డిస్ట్రిక్ట్. అంటే మొత్తం వేకెన్సీస్లో 20% నాన్ లోకల్కు కేటాయించడం జరిగింది. If the candidates under the non-local category exceed 20% quota, the least marks secured non-local candidate is replaced with the next meritorious local candidate. మరి 20% నాన్ లోకల్ క్యాండిడేట్ లేని పక్షంలో అక్కడ ఒకవేళ నాన్ లోకల్ క్యాండిడేట్ ఉంటే అతని ప్లేస్లో లోకల్ క్యాండిడేట్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. The candidates who are provisionally selected under the economically weaker section EWS category have to produce the latest EWS certificate as for the notification issued by the officer not below the rank of the Tahsildar of the Mandal concerned. ఎవరైతే EWS కేటగిరీలో క్వాలిఫై అయినారో మీరైతే EWS సర్టిఫికేట్ మీరు ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకురావాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. The BC candidates who are selected under OC category shall produce their caste certificate issued by the officer not below the rank of Tahsildar of the Mandal concerned at the time of verification of the documents. అంటే ఒక అమ్మాయి కూడా కాల్ చేసింది, సార్ నేను బీసీ కేటగిరీని బట్ నా పేరు ఓసీలో ఉంది, నా పరిస్థితి ఏంది, ఓన్లీ చిత్రాన్ని కదా, ఒకవేళ నేను ఓసీలో సెలెక్ట్ కాలేకపోతే కాలేదా, మరి బీసీ పరిస్థితి ఏందన్నారు. సో మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మీరు బీసీ కేటగిరీ అయినప్పటికీ, ఎస్సీ కేటగిరీ అయినప్పటికీ, ఎస్టీ కేటగిరీ అయినప్పటికీ మీరు ఓసీలో సెలెక్ట్ అయి ఉంటే మీ మార్క్ టాప్లో ఉంటే మీరు ఓసీలో సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఓసీలో కూడా స్కిల్ టెస్ట్ ప్రకారం మీరు ఓసీలో సెలెక్ట్ కాలేనప్పుడు మిమ్మల్ని బీసీలో కూడా మళ్ళీ వాళ్ళు పరిగణిస్తారనమాట. ఓకే, సో అయితే మీరు మాత్రం ఏం చేయాలంటే సర్టిఫికేట్ మీరు ఓసీలో క్వాలిఫై అయినప్పటికీ మీరైతే మాత్రం కంపల్సరీగా బీసీ సర్టిఫికేట్ను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. 10th point, the BC candidates who are selected under BC category shall produce non-creamy layer certificate. So also their caste certificate issued by the officer. Okay, so మీరు బీసీ అయితే మాత్రం నాన్ క్రిమినల్ కూడా మీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ దట్ care must be taken at the time of uploading document that once your application is submitted, under no circumstances the candidate will be permitted to edit the application. The candidates will not be permitted to produce documents which are contrary to the documents submitted earlier. The candidates under no circumstances will be permitted to switch over from one community category to another, saying that they have a recently secured EWS certificate, creamy layer certificate or sports category. మీరు ఎప్పుడైతే ఆల్రెడీ అప్లోడ్ చేసినారో వాటిని పరిగణిస్తాం తప్పితే ఇప్పుడు నాకు ఈడబ్ల్యూఎస్ వచ్చిందని కానీ నాకు స్పోర్ట్స్ కూడా ఉందని కానీ ఇప్పుడు ఎయిట్ ఆప్షన్ లేదు. ఆల్రెడీ మీరు ఏదైతే అప్లై చేసినారో ఏ కేటగిరీ ఉన్నారో దాన్ని మేము పరిగణిస్తాము, కొత్తగా మేము ఎటువంటివి ఎయిట్ ఆప్షన్ ఇవ్వము అని చెప్పడం జరిగింది. The qualification for the post of office subordinate is 7th pass and intermediate fail
the candidates who are selected for the post of office subordinate attender shall produce original TC 7th and 7th pass, 10th pass and fail or intermediate or equivalent exams fail TC at the time of verification. If the selected candidate for the post of office subordinate are later found to have possessed more qualification than what is asked for in the notification during police verification or otherwise, such candidates will be summarily removed from the post. Besides launching criminal prosecution and next meritorious candidate will be considered. Mari ఇక ఆఫీస్ సబార్డినేట్ అనేది మీకు చెప్పింది అంటే 7th పాస్ లేదా 10th పాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఇది వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫాల్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఉన్నా లేదా మీ పోలీస్ వెరిఫికేషన్ అప్పుడు మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందని తెలిసినా కూడా మిమ్మల్ని రిమూవ్ చేయడమే కాకుండా కంపల్సరీగా మేము కేసు కూడా ఫైల్ చేస్తాము. అప్పుడు ఆ యొక్క ఖాళీ ఏర్పడిన దాన్ని నెక్స్ట్ మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మేము ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. Since several candidates opted for various posts in several districts and they have to choose a post in a district, the other post in other district would remain vacant. Hence, a second eligible list would be published. Okay, please remember, hence, second eligible list would be published in the due course after obtaining the data from the district courts. ఒకవేళ ఏదైనా సరే పోస్ట్ వేకెంట్ అయితే వేకెంట్గా మళ్ళీ మేము సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ లిస్ట్ తీసుకొని మేము దాన్ని ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నెసెసరీ ద థర్డ్ ఎలిజిబుల్ లిస్ట్ వుడ్ ఆల్సో బి పబ్లిష్డ్. ఓకే, చూసారా, ఫస్ట్ లిస్టే కాదండి, సెకండ్ లిస్ట్ ఉంది. సెకండ్ లిస్ట్ కూడా మిగిలిపోతే థర్డ్ లిస్ట్ కూడా ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల చాలామందికి వచ్చే అవకాశం మళ్ళీ ఉంది. సో కాబట్టి ఇప్పుడు మీరు వరికోవడం అవసరం లేదు. ఇప్పుడు మీ పేరు లేదు అని భయపడద్దండి. ఎవరైతే బార్డర్లో ఉంటారో, మార్కులు బార్డర్లో అయితే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు మళ్ళీ ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ద అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ can view and download the marks of both preliminary, pre and post normalization of the question papers. A separate link will be provided to the candidates in this regard. ఎవరైతే క్వాలిఫై కాలేదు, ఇప్పుడు చాలామందికి ఏమంటే సార్ మేము ఇంత డబ్బులు కట్టాం కదా, మరి మా మార్క్ ఎంత వచ్చింది, ఫస్ట్ ఎంత వచ్చింది, నార్మలైజ్ తర్వాత ఎంత వచ్చింది మీరు తెలుసుకోలేకున్నాము అంటున్నారు. సో వాళ్ళ కొరకు ఏం చేసిందంటే వీళ్ళు ఒక సపరేట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మీరు మీ మార్కులు కూడా మీరు చూసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. Verification of documents is only from non-technical post and it would be commenced from 10/4/2023 to 24/4/2023. సో కాబట్టి ఈ యొక్క నాన్ టెక్నికల్ పోస్ట్ ఎవరికైతే ఉన్నారో అంటే ఇవి ఇక టైపిస్టు, కాపీస్టు, డ్రైవర్ కాకోకుండా నాన్ టెక్నికల్ పోస్ట్ ఎవరైతే ఉన్నారో వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ నాన్ టెక్నికల్ పోస్ట్ అండ్ ఇట్ వుడ్ బి కమెన్స్డ్ ఫ్రమ్ 10/4 అంటే 10/4/2023 నుంచి 24/4/2023 వరకు వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకు డౌట్స్ అన్నీ కూడా వీళ్ళు క్లియర్ చేయడం జరిగింది. డోంట్ వరీ. సో అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. బాగా కష్టపడ్డారు, చదివారు, మీ యొక్క గోల్ మీరు అచీవ్ చేస్తాం జరిగింది. మీరు ఇప్పటికీ మీరు స్టాప్ చేయొద్దండి. ఇంకా ఫర్దర్గా మీరు ఇంకా పైకి వెళ్ళాలనుకుంటే అంటే లైక్ ఈపీఎఫ్ఓ, లైక్ ఎస్ఎస్సి సీజల్, లైక్ గ్రూప్ 2కు మీ యొక్క ప్రిపరేషన్ మీరు ఆపొద్దండి, కంటిన్యూ చేయండి. ఇదే విద్య కంటిన్యూ చేయండి. సో డెఫినెట్గా మీ యొక్క గోల్ అయితే మీరు నెరవేర్చుకుంటారు. సో కాబట్టి ఈ యొక్క మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి ఈ యొక్క నెంబర్కి మీరు ఏం చేస్తారంటే జాయిన్ మీ లేదా యాడ్ మీ కోర్ట్ జాబ్స్ అనేసి ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి. వీళ్ళు గ్రూప్గా ఫామ్ చేసి మీకు డౌట్స్ అని మీకు క్లారిఫై చేస్తూ ఉంటాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టర్నింగ్ పాయింట్ టీపీ స్టడీస్ అండ్ ఉత్తమ ఎగ్జామ్ తరపున. సో ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.